గర్భ సంస్కార్ జ గర్భ సంస్కార్ జాయిన్ అయిన తర్వాత నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహ్, అంటే ఫిజికల్‌గా, మెంటల్‌గా రెండిటికి హెల్ప్ అయింది బాగా. అంటే వర్క్ చేస్తూ ఉండేదాన్ని కాబట్టి నాకు స్ట్రెస్ ఎక్కువగా ఉండేది. స్ట్రెస్ మేనేజ్‌మెంట్ అండ్ మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండేవి. మనకి హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతుంది గదా! సో, ఆ టైంలో నాకు చాలా ఈ స్ట్రెస్ రిలీఫ్‌గా ఎక్కువ రిలాక్సేషన్ అనిపించింది మెడిటేషన్స్ చేయడం వల్ల. అండ్ హీలింగ్ టెక్నిక్స్ ఇవన్నీ చేయడం వల్ల నాకు చాలా స్ట్రెస్ రిలీఫ్ అనిపిచ్చేది. అండ్ అంతే గాకుండా టాక్ టు బేబీ అయితే చాలా యూజ్ అయింది నాకు. నా బేబీకి నేను అంటే ఊమ్‌లో ఉన్నప్పుడు ఏదైతే చెప్పానో, ఎలా ఉండాలని చెప్పానో, యాజ్ ఇట్ ఈజ్ అలాగే బయటకొచ్చిన తర్వాత ఉండేది చూసి నాకు షాకింగ్ అనిపిచ్చింది. అంటే నేనెప్పుడు బేబీకి చెప్పేదాన్ననమాట కడుపులో ఉన్నప్పుడు. "నువ్వెప్పుడు ఏడవకూడదు, నవ్వుతూ ఉండాలి. యూ ఆర్ ఎ స్మైలింగ్ బేబీ, నాట్ ఎ క్రయింగ్ బేబీ. యూ షుడ్ నాట్ బి లైక్ ఏ క్రాంకీ ఆర్ ఫజీ బేబీ" అన్నట్టు చెప్పేదాన్ని. యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాడనమాట. ఒక ఫీడింగ్‌కి అండ్ నిద్రొస్తే తప్ప అస్సలు ఏడవడు. అందరూ షాక్ అయిపోయారనమాట. ఎవరు చూసినా గాని కొద్దిగా ఏడిస్తే బాగుండు, ఏడిస్తే చూడాలనిపిస్తుంది బాబు అనేంత అనేలా ఒక కామెంట్స్ కూడా పాస్ చేశారు. అంటే నామకరణం ఫంక్షన్‌లో గూడా. సో, నాకు చాలా చేంజెస్ కనిపించాయి బాబులో గూడా. పెట్టింది తినాలి, ఇష్టంగా తినాలి, ఏది వద్దనకూడదు. ఇలాంటివన్నీ చెప్పుకునేదాన్ననమాట. అండ్ డివోషనల్‌గా ఉండాలి, ఎప్పుడు నవ్వుతుండాలి, సాంగ్స్ పాడేదాన్ని గర్భ సంస్కారంలో. ఆ సాంగ్స్ ఇప్పుడు గూడా సాంగ్స్ పాడితే అలర్ట్ అయిపోతాడు, నవ్వుతాడు. నాతో పాటు సాంగ్స్ పాడడానికి ట్రై చేస్తాడు. సో, ఇలాంటివన్నీ చిన్న చిన్నవన్నీ చాలా అబ్జర్వ్ చేశాను నేను. అండ్ ఓంకారము చాంటింగ్స్ ఎప్పుడు నేను విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం ఇవన్నీ చాంటింగ్ చేసేదాన్ని. నాకు ముందు అలవాటుంది. అండ్ గర్భ సంస్కార్‌లో కూడా నేను అది కంటిన్యూ చేశాను. సో, అది నాకు చాలా హెల్ప్ అయిందనమాట. ఇప్పుడు ఎక్కడ నేను పెట్టినా గాని ఆ సాంగ్స్ తను చాలా బాగా వింటూ ఉంటాడనమాట. గోల చేసినప్పుడు ఈ లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం ప్లే చేశానంటే సైలెంట్ అయిపోతాడు. సైలెంట్‌గా వింటూ ఉంటాడనమాట. తన పాటికి తను ఆడుకుంటూ ఉంటాడు. ఆహ్, అన్ని యాజ్ ఇట్ ఈజ్ అంత ఇబ్బంది పెట్టేంత ఇదైతే లేదు అసలు బేబీ వైస్‌గా. అండ్ కమింగ్ టు గర్భ సంస్కార్ అయితే నాకు చాలా చాలా యూజ్ అయిందండి బాగా. ఆహ్, లైక్ మెడిటేషన్స్ కానీ, ఎక్సర్‌సైజెస్ కానీ, డౌట్స్ అయితే నాకెప్పుడు మీరు ఏ డౌట్ అడిగినా చెప్పేవాళ్ళు. ఎప్పుడు రెస్పాండ్ అయ్యేవాళ్ళు. వితిన్ సెకండ్స్ అసలు మెసేజ్ పెట్టగానే వెంటనే రెస్పాండ్ అయ్యేవాళ్ళు. అండ్ నా డెలివరీ డే రోజు గూడా ఎలా ఎలా అండి అంటే నేను చాలా టెన్షన్‌లో ఉన్నా. అది ఎమర్జెన్సీ సి సెక్షన్ గదా! అది నార్మల్ చెకప్ కనెళ్ళాను. ఇంకా డ్యూ డేట్ ఉంది. డ్యూ డేట్ నాకు దగ్గరికి రాలేదు. బట్ బేబీ మూవ్‌మెంట్స్ కనిపించలేదని జెప్పేసి ఎమర్జెన్సీ సి సెక్షన్ చేశారు. అలాంటి సిట్యుయేషన్‌లో గూడా నేనెంతో కామ్‌గా, ఓపికగా ఉన్నానంటే అది కేవలం గర్భ సంస్కార్ వల్లే. నేను చాంటింగ్ జపమాల గూడా తీసుకెళ్ళాను. నాకు డ్రిప్స్ ఇవి ఇస్తుంటే ఇంజెక్షన్స్, సెలైన్స్ ఇవి ఫ్లో అవుతుంటే గూడా నేను జపమాలతో చాంటింగ్ చేసుకుంటూ ఉన్నాననమాట. అక్కడ హాస్పిటల్‌లో వాళ్ళు గూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈ అమ్మాయి ఎన్ని జపమాలలు తెచ్చుకుంది అని జెప్పి. ఆహ్, కానీ నాకంత పేషెన్సీ గాని, ఒక కాన్ఫిడెన్స్ గాని యాక్చువల్‌గా నా చుట్టూ ఉండేవాళ్ళు భయపడి ఏడ్చారు. నేను ఆపరేషన్ థియేటర్‌కెళ్తే. నేను మాత్రం నా వీడియో చూసే ఉంటారు మీరు. నవ్వుకుంటూ అందరికి మంచిగా బాయ్ చెప్పి హ్యాపీగా ఎళ్ళాను. వెళ్ళేసి మళ్ళీ రావడం. అసలేమి భయపడలేదు. నాకు ఇంత అండ్ ఇంకొకటేంటంటే నాకు గర్భ సంస్కార్ వల్ల నాట్ ఓన్లీ ఇది ఫిజికల్‌గాను నేను స్ట్రాంగ్ అయ్యాను. మెంటల్‌గా స్ట్రాంగ్ అయ్యాను. మెంటల్‌గా ఎలాంటి ప్రాబ్లమ్‌నైనా టేక్ ఇట్ ఈజీగా తీసుకోగలం ఇంకా లైఫ్‌లో అనే అంత కాన్ఫిడెన్స్ వచ్చేసింది నాకు. ఆహ్, అండ్ ఇప్పటికి గూడా ఈ పోస్ట్ పార్టమ్‌లో గూడా మనకి చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. పని ఎక్కువగా బేబీతో 24/7 బేబీకి దగ్గరలో ఉండాలి. కంటిన్యూయస్ ఫీడింగ్ ఉంటుంది. డైపర్ చేంజ్, పనులు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ స్టిచెస్, ఈ పెయిన్ ఎక్కువగుంటుంది. సి సెక్షన్ వల్ల. ఇవన్నీ వాటిలతో పాటు మనం కంప్లీట్‌గా మనకి 6 మంత్స్ మెటర్నిటీ అని అంటారే గాని హ్యాపీగా ఎంజాయ్ జేయొచ్చు. ఆహ్, ఏముంటుంది వుమెన్‌కి అనుకుంటారు. 6 మంత్స్ అనేది కంప్లీట్‌గా బేబీ తోటే సరిపోతుంది. మనకి ఏమి ఉండదనమాట. మనకి మీ టైమ్ అనేది గూడా ఉండదు.
సో, అలాంటి టైంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయి మెంటల్‌గా వీక్ అయిపోతారు, లో అయిపోతారు. అలాంటి సిట్యుయేషన్‌లో గూడా నేను పోస్ట్ పార్టమ్ హీలింగ్ మన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని విని, మెడిటేషన్ చేసుకొని, ఎండ్ ఆఫ్ ది డే నేనొక్కటే బిలీవ్ చేస్తున్నా. మన బేబీ మనం చూసుకోవాలి. అండ్ ఈ ఫేజ్ కొంతవరకే. కొన్ని రోజుల తర్వాత ఇది ఫేజ్ ఉండదు. వాళ్ళు రమ్మన్నా మన చేతుల్లోకి రారు. పరిగెత్తుకుంటూ ఎళ్ళిపోతుంటారు. సో, ఈ ఫేజ్‌ని మనం ఎంత బాగా ఎంజాయ్ చేస్తే అన్ని మెమోరీస్ మనకుంటాయి. కానీ ఆ ఒక్క ఎంత స్ట్రెయిన్ అయిపోయినా గాని, ఈ ఒక్కటి గుర్తు తెచ్చుకుంటాను. ఈ ఒక్క లైను. సో, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోతాను. ఇంకా మరీ నా వల్ల కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ రీజాయిన్ అయ్యాను వర్క్‌లో. వర్కింగ్ ప్లస్ బేబీ హ్యాండ్లింగ్ ఇవన్నీ ఉంటాయి. సో, ఇంత ఇంకా ఎక్కువుంటుంది స్ట్రెస్. ఈ టైంలో నేనేం చేస్తున్నానంటే ఎండ్ ఆఫ్ ది డే ఒక మెడిటేషన్ వీడియో మీద పెట్టేసుకొని నీట్‌గా కూర్చొని మెడిటేట్ చేసుకుంటూ ఆహ్, అట్‌లీస్ట్ నిద్రపోయే ముందైనా సరే కొనుక్కొనైనా వింటూ ఉంటే చాలా రిలీఫ్‌గా ఆ స్ట్రెస్ అంతా వదిలేసి హ్యాపీగా మళ్ళీ ఒక కొత్త ఎనర్జీ అనేది వస్తుందనమాట. సో, నా జర్నీ అయితే నేను చాలా మందికి సజెస్ట్ చేశాను. గర్భ సంస్కార్ అనేది సజెస్ట్ చేసి నా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి జాయిన్ అయింది మీ దగ్గర. సో, హ్మ్. ఎవ్వరికైనా నేను ఇది రికమెండ్ చేస్తానండి. గర్భ సంస్కార్ అనేది ఒక బేబీని ఒక ఇంటెలిజెంట్ బేబీగా వూమ్బ్‌లో నుంచి తయారు చేయడం గాదు. ఫస్ట్ మనం బాగుంటే బేబీస్ గూడా బావుంటారు తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం ఫిక్స్ చేసుకోవడానికి ఈ గర్భ సంస్కార్ అనేది. ఇన్ అండ్ ఔట్ మనం బాగుంటే వాళ్ళ మీద కోపం, చిరాకు ఇలాంటివన్నీ ట్రాన్స్‌ఫర్ అవ్వకుండా ఆపుతుంది. సో, బిడ్డలు కావాలి, కావాలి అనుకుంటారు గానీ బిడ్డలొచ్చిన తర్వాత ఆ పేషెన్స్ అనేది ఉండదు. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక మదర్‌కి. అవును. నాకైతే పేషెన్స్ అస్సలు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గర్భ సంస్కార్. ఎందుకంటే ఈ ఫోన్‌లు రావడం వల్లనో ఏమో గాని అన్ని వీడియోలు 2x స్పీడ్‌లతో చూడడం. అలా ఉంటుందన్నమాట మనకి. ఫాస్ట్ ఫాస్ట్‌గా అయిపోవాలి. ఫాస్ట్ ఫాస్ట్‌గా రావాలి. ఓపిక ఉండదు. అంత టైం వెయిట్ చేయం గదా! కానీ ఈ గర్భ సంస్కార్ వల్ల నేను నేర్చుకుందేంటంటే స్లో డౌన్ అయ్యి, వాళ్ళ ఏజ్‌కి మనం వెళ్లి వాళ్ళ నీడ్స్ కానీ, వాళ్ళది గాని మనం అంత స్పీడ్‌గా పోగూడదు. మనం గూడా ఆ ఫేజ్ నుంచే వచ్చాము. వాళ్ళు ఏడుస్తున్నారంటే మనం గూడా ఆ ఫేజ్‌లో ఏడ్చాము. అని ప్రతిదీ మన పర్స్‌పెక్టివ్‌లో ఆలోచించకుండా వాళ్ళ పర్స్‌పెక్టివ్‌లో ఆలోచించి వాళ్ళకి ఏజ్‌కి తగ్గట్టుగా బిహేవ్ జేస్తే మనం గూడా ఆ ప్రెజెంట్‌లో బతికితే ఇంకా బాగుంటది. ఇంకా మనకు మెమోరీస్ క్రియేట్ జేసుకోవచ్చు అనేది నాకు బాగా అర్థమైంది. అండ్ ఇదంతా గూడా నాకు ఓపిక ఇవన్నీ గూడా గర్భ సంస్కారం. మా చెల్లి గాని, మా తమ్ముడు గాని ఎప్పుడు అంటుంటారనమాట. "నీకసలు ఈ 2 మినిట్స్ పక్కింటి పిల్లల్ని ఎవరన్నా ఇచ్చినా గానీ నేను 2 మినిట్స్ కూడా హ్యాండిల్ చేయలేను. క్యూట్‌గా ఉంటారు, బాగుంటారు, ఆడుకునేసేసి నా వల్ల కాదు తీసుకొని ఎళ్ళిపోండి" అని జెప్పే టైప్ అనమాట నేను. అలాంటిది ఇంత ఓపిక మా చెల్లి ఇప్పుడంటుంది. "ఇంత ఓపిక ఎక్కడి నుంచొచ్చింది నీకు? అంటే ఒక బిడ్డ పుడితే అన్నీ వస్తాయి." సో, ఆబ్వియస్‌లీ అది రావడానికి కూడా కొద్దిగా మనం మన గురించి మనం వర్కౌట్ చేయాలి. ఫిక్స్ చేసుకోవాలి కూడా. సో, గర్భ సంస్కారం అనేది నాకు చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అనిపించింది. అండ్ గర్భ సంస్కార్‌లో మీరు పోపోనొపో హీలింగ్, ఈఎఫ్‌టీ హీలింగ్, కపుల్ సెషన్స్ ఇవి అన్నీ చాలా యూజ్ అయ్యాయి నాకైతే. అండ్ ఎక్స్‌పర్ట్ టాక్స్ అండ్ నాకింకా బాగా అనిపించిందేంటంటే గైనకాలజిస్ట్ తోటి కూడా మీరు ఇవి పెట్టడం. ఎందుకంటే ఇప్పుడున్న హ్మ్. గైనకాలజిస్ట్‌లందరూ కూడా 2 మినిట్స్, 3 మినిట్స్ టైమ్ ఇవ్వరు. 2 మినిట్స్ కంటే ఎక్కువ మాట్లాడరు. ఆహ్, బట్ ఇక్కడ మన సెషన్స్‌లో మనకి ఏ డౌట్ ఉన్నా గాని ఒక 30 మినిట్స్ ఆర్ 1 అవర్ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ప్రతి ఒక్కళ్ళ ఇది కూడా మాట్లాడారు, డిస్కస్ చేశారు. అది చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఏదైనా డౌట్ ఉంటే మిమ్మల్ని అప్రోచ్ అయితే గూడా మీరు వాళ్ళని అడిగి ఎక్స్‌పర్ట్స్‌ని అడిగి లైక్ మీ దగ్గర మీకు తెలిసిన పీడియాట్రిషియన్, గైనకాలజిస్ట్ వీళ్ళ ద్వారా ఇలా చేస్తే బావుంటుందేమో అని జెప్పేసి జస్ట్ ఫస్ట్ ఎయిడ్ లాగా మీరు ఏదో ఒక సజెషన్ ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఇంకా మనకి కంట్రోల్ లేదు అన్న సిట్యుయేషన్‌లో హాస్పిటల్‌కెళ్ళాం. అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో గాని, ఆఫ్టర్ డెలివరీ గాని మనం ప్రతిదానికి చిన్న వాటికి గూడా భయపడిపోతాం. పానిక్ అయిపోతుంటాం. నేనైతే స్టార్టింగ్‌లో బేబీ చిన్నగా ఉంటారు. ఇంతే ఉంటారు. వాళ్ళెందుకు ఏడుస్తున్నారో అర్థం గాదు. అసలు నాకు నిద్ర ఉండదు. నైట్ అంతా కూర్చొని ఉంటాము స్లీప్ లేక. ఆ సిట్యుయేషన్‌లో ఆహ్, మిమ్మల్ని అడిగాను. అంటే ఎందుకిలా ఏడుస్తున్నాడు బేబీ అది ఇది అని అడిగితే మీరు గ్యాస్ ఏమో ఈ టెక్నిక్స్ చేయండి.
అని చెప్పారు. చేసిన తర్వాత చాలా రిలీఫ్ వచ్చేసిందనమాట బేబీకి కూడా. హ్యాపీగా నిద్రపోయాడనమాట. సో, ఇలాంటి టెక్నిక్స్ అన్నీ హాస్పిటల్‌కి పరిగెత్తి టైం వేస్ట్. ఇలాంటివి చిన్న చిన్నవి అవును. తెలిసిన వాళ్ళని అడిగితే బెటర్. ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో అమ్మమ్మలు, నానమ్మలు అందరికి ఉండరు గదా! అందరికీ అవును. ఈ సిటీస్‌లో ఉండే వాళ్ళకైతే ఆ ఫెసిలిటీ ఉండదు. అబ్రాడ్స్‌లో ఉండే వాళ్ళకైతే అసలు పాపం అది గూడా ఉండదు. ఎవరి పక్కన గూడా హెల్ప్ ఉండదు. సో, ఈ గర్భ సంస్కార్ వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, మన ఇంట్లో వాళ్ళలాగా ఒక పర్సన్ మనకెప్పుడు తోడుగా ఉంటారు. ఏదైనా సరే, చిన్న ఇది గూడా క్లియర్ జేయడానికి మీరున్నారు నాకనిపిచ్చింది. ఈ క్లాసెస్ వల్ల నాట్ ఓన్లీ క్లాసెస్ ఇది. జస్ట్ ఒక కమ్యూనిటీ అందరు మదర్స్ ప్రతిదీ షేర్ చేసుకోవచ్చు. మంచిగా తెలుసుకోవచ్చు. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. అని నాకు చాలా బాగా యూజ్ అయింది రమ్య గారు. ఇది మాత్రం నేనైతే మర్చిపోలేను. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ అన్నమాట నా లైఫ్‌లో నేను తీసుకుంది. అండ్ ఇది ఇంతటితోటి అయిపోకుండా లైక్ నాకు పోస్ట్ పార్టమ్‌లో గూడా యూజ్ అవుతుంది. ప్రెజెంట్ ఇప్పటికి యూజ్ అవుతుంది. హ్మ్. ఈ పోస్ట్ పార్టమ్ అనేది జస్ట్ ఒక 6 మంత్స్ గాదు గదా! బేబీకి ఎంత కాలం అయితే మనం ఫీడింగ్ ఇస్తామో అంతకాలం అది పోస్ట్ పార్టమే. సో, ఖచ్చితంగా ఇది నాకు హెల్ప్ అవుతూనే ఉంటుంది అని అనిపించింది. నాకు నిన్న నిన్న గూడా నేను నైట్ గూడా మెడిటేట్ చేసుకునే పనుకున్నా. యెస్. అంత బాగా యూజ్ అయింది రమ్య గారు మీ క్లాసెస్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్, తనుజ గారు. ఇట్ మీన్స్ ఎ లాట్ ఫర్ అస్. యెస్.